నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. అర్హతరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవటమే. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నేను ఎంచుకున్న దాన్ని విభిన్నంగా ఉండవచ్చు. దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. నువ్వు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చేయని కృషి చెయ్యాలి. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చుకోలేకపోవచ్చు, కానీ జరగబోయే దాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఏడ్చిన వాడు బలిశాలి కాదు, ఏడ్చిన తిరిగి లేచి సమస్యను ఎదుర్కొనేవాడు బలమైనవాడు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. మిత్రమా, సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళైనా ప్రయాణమైనా పూర్తి అవుతుంది. ప్రతి అడుగున లక్ష్యం మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. అమ్మ ప్రేమకు ప్రతిరూపం పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్లభమో నీకు తెలుస్తుంది. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వర్తిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది, అలాగే విషాదం సగం అవుతుంది. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును చేస్తుంది, అంతేగాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారను, హేళన చేశారను ఉన్నతుల మనస్సు కలత చెందదు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం.